రేపటితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగియనుంది. ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు విదేశాల నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరి ఢిల్లీ చేరుకోనున్నారు. 75వ జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. నిన్న యూరోప్లోని ఓ దేశంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న చంద్రబాబు ఇవాళ భారత్కు తిరిగి రానున్నారు. ఢిల్లీలోనే బస చేసి రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వచ్చే నెల 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులను సైతం రాజధాని పునర్నిర్మాణం కార్యక్రమానికి స్వాగతించనున్నారు సీఎం చంద్రబాబు. రేపటితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగియనుంది. ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు విదేశాల నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరి ఢిల్లీ చేరుకోనున్నారు. 75వ జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. నిన్న యూరోప్లోని ఓ దేశంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న చంద్రబాబు ఇవాళ భారత్కు తిరిగి రానున్నారు. ఢిల్లీలోనే బస చేసి రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వచ్చే నెల 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులను సైతం రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి స్వాగతించున్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ శాంతారాం మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ శాంతారాం, చెప్పండి. ఆయన 75వ పుట్టినరోజు సంబరాలు అయితే యూరోప్ లో జరుపుకున్నారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వారి కార్యకర్తలు కావచ్చు ఏమన్నా అలాంటి సంబరాలు జరుపుకునే అవకాశం ఉందా? అండ్ అలాగే కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారని చెప్పాలి అని అంటారు? ఓకే, రైట్ భారతి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ఈ రోజుతో ముగియనుంది. ఆయన బర్త్డే వేడుకలన్నీ కూడా విదేశాలలో ఉన్నటువంటి యూరోప్ లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన జన్మదిన వేడుకలంతా కూడా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన 75వ జన్మదిన వేడుకలను విదేశాలతోనే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఢిల్లీలో కూడా కేంద్ర మంత్రులు కొంతవరకు కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజుతో చంద్రబాబుది ఏదైతే విదేశీ పర్యటన ఉందో ఈ రోజుతో ఆయన పర్యటన అంతా కూడా ముగుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అర్ధరాత్రి ఆయన 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రేపు ఢిల్లీకి చేరుకోనున్నారు. దీనికి సంబంధించి ఏపీలో ఉన్నటువంటి పలు కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో రాజధాని అమరావతికి సంబంధించి కావచ్చు, లేదా మోడీ పర్యటనకు సంబంధించి కావచ్చు, కొన్ని వేరే ఇతర కార్యక్రమాలకు సంబంధించి కూడా, అంటే పలు శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, కొన్ని బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చర్చించనున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. అయితే ఈ రోజు నైట్ కి ఆయన విదేశం నుంచి బయలుదేరి కేంద్ర మంత్రులతో రేపు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆయన విజయవాడకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆయనకి అనేక మంది మంత్రులు కూడా స్వాగతం పడడానికి రెడీగా ఉన్నారు. ఈ పర్యటనలో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎక్కువగా కూడా చర్చించే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే రేపు మే 2కి ఏదైతే ఆయన పర్యటన ఉందో దానికి సంబంధించి కూడా పలు కీలక అంశాలపైన కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనబడతా ఉంది భారతి.
రైట్ శాంతను, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.